మన జీవితంలో ఎవరు ఎప్పుడొచ్చారని కాదు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎవరు నీతో ఉన్నారన్నదే ముఖ్యం. అందరికీ ఒకేలా అర్థమవ్వరు. ఆలోచన విధానాలు ఎలా ఉంటే అలా అర్థమవుతారు. స్వేచ్ఛ కావాల్సిన స్త్రీకి స్వేచ్ఛ దొరకటం లేదు. స్వేచ్ఛ దొరికిన స్త్రీలా జీవించటం లేదు. జారిపడే కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానిలో ఉన్న బాధలు, భావాలు మాత్రం చాలా బరువైనవే. అబద్ధాలు మాట్లాడుతూ అవకాశానికి అనుగుణంగా నటిస్తూ బ్రతికే వాళ్లకు ఉన్న విలువ నీతిగా నిజాయితీగా ఉండేవాళ్లకు ఉండదు. ఎవరైనా నిన్ను వదిలేసి హాయిగా జీవిస్తున్నారంటే వాళ్ళు నీతో కలిసి ఉన్నప్పుడు కూడా నీ మీద ఏమాత్రం ప్రేమ లేదని అర్థం. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకూడదు. అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకూడదు. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవడు ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం మనిషి యొక్క జన్మ హక్కు కాబట్టి. 100 సార్లు వినాలి, 1000 సార్లు ఆలోచించాలి, మరి ఒక్కసారి మాట్లాడాలి. ఎవరైతే కష్టాలను నష్టాలను భరించగలుగుతాడో అలాంటి వారికే బంగారు భవిష్యత్తు ఉంటుంది. మిత్రమా, గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కడం. ప్రపంచంలో స్వార్థం లేని బంధం అంటూ ఏదీ లేదు. ఇది అందరూ అంగీకరించాల్సిన ఒక చేదు విషయం. కొన్ని సమస్యలను ఎదుర్కొని బయటపడాలంటే శారీరక బలం కంటే మానసికంగా బలంగా ఉండాలి. అలంకరణ ఎదుటివారి కళ్లకు అందంగా కనిపిస్తుంది. అందమైన మాట తీరు మనిషికి గౌరవాన్ని, విలువను పెంచుతుంది. గెలిస్తే ఎవరికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉండదు, కానీ ఓడిపోయావనుకో నీ సమాధానం వినడానికి కూడా ఎవరు సిద్ధంగా ఉండరు.